హాయ్, వెల్కమ్ టు టిఎస్ న్యూస్ డిజిటల్. వారికంటూ చెప్పుకోవటానికి సొంత దేశం లేదు, గర్వంగా మోయటానికి సొంత జెండా లేదు, వారికి అండగా నిలిచే లక్షలు కోట్ల మంది అభిమానులు లేరు. వారిలో చాలామందికి ఒక దశలో బతుకే భారంగా మారి నిలువ నీడ కోసం ప్రాధేయపడిన పరిస్థితి. కానీ ఎన్ని కష్టాలు ఎదురైనా వారికి ఆటపై ప్రేమ మాత్రం చావలేదు. ఆ ప్రేమే ఇప్పుడు ఒలింపిక్స్ లాంటి అత్యున్నత ఈవెంట్లో పోటీ పడేలా చేస్తోంది. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఐఓసీ అందించిన అరుదైన అవకాశాన్ని ఉపయోగించుకుంటూ ప్యారిస్లో పోటీ పడబోతున్న శరణార్థి అథ్లెట్ల కథ ఇది. యుద్ధం వల్ల కావచ్చు, అంతర్గత కలహాల వల్ల కావచ్చు, అరాచక పాలన వల్ల కావచ్చు, ఉపాధి లేక కావచ్చు, స్వస్థలంలో ఉండలేక దేశం విడిచి బతుకు జీవుడా అంటూ సరిహద్దులు దాటే వాళ్ళెందరో, వేరే దేశాల్లోకి అక్రమంగా చొరబడే వాళ్లకు శరణు కోరి ఆశ్రయం పొందేవాళ్ళు ఎంతోమంది. ప్రపంచవ్యాప్తంగా ఇలా స్వదేశం విడిచి మరో చోట ఆశ్రయం కోరుతున్న వారి సంఖ్య 10 కోట్ల పైమాటేనట. శరణార్థులుగా ఆశ్రయం దక్కినా అక్కడ గౌరవప్రదమైన జీవితం సాగించటం అంత తేలిక కాదు. కొత్త దేశంలో ఉపాధి పొంది ఆర్థికంగా స్థిరపడటానికే కొన్నేళ్లు పడుతుంది. అలాంటి చోట ఇష్టమైన ఆటలో సాధన సాగించటం, పోటీల్లో పాల్గొనటం అంటే అసామాన్యమైన విషయమే. కానీ పట్టుదలతో ఆటల్లో అత్యున్నత స్థాయిని అందుకుంటున్న క్రీడాకారులకు గత 2 పర్యాయాల నుంచి ఒలింపిక్స్లో పోటీ పడే అవకాశం కల్పిస్తోంది ఐఓసీ. 2016లో రియో వేదికగా జరిగిన ఒలింపిక్స్లో తొలిసారిగా శరణార్థి అథ్లెట్లను బరిలోకి దించారు. ఆ తర్వాత టోక్యోలో, ఇప్పుడు ప్యారిస్లోనూ వీరికి అవకాశం దక్కింది. ఈసారి 11 దేశాల నుంచి 37 మంది అథ్లెట్లు ఈ బృందంలో ఉన్నారు. 12 క్రీడాంశాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇప్పటిదాకా శరణార్థి అథ్లెట్లెవ్వరూ పతకం సాధించలేదు. 2020 ఒలింపిక్స్లో శరణార్థి అథ్లెట్లా పోటీ పడ్డ ఆఫ్ఘనిస్తాన్ అమ్మాయి ముసోమా అలీ జదా ఈసారి శరణార్థి బృందానికి చెఫ్డీగా వ్యవహరిస్తుండటం విశేషం. ముక్కుబడిగా అథ్లెట్లను ఎంపిక చేయటం కాకుండా క్రీడాకారులుగా వారి చరిత్ర ఘనతలను అనుసరించే ఐఓసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఈ జట్టును ఎంపిక చేస్తోంది. క్యూబాకు చెందిన ఫెర్నాండో జార్జ్ ఈసారి శరణార్థి జెండాతో ఒలింపిక్స్ బరిలో దిగనున్నాడు. మిగతా అథ్లెట్లతో పోలిస్తే వీరి పరిస్థితి భిన్నం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడినందుకు పలువురు క్రీడాకారులను ఒలింపిక్స్కు దూరం చేశారు. అందులో ఫెర్నాండో ఒకడు. అతను ఇప్పటికే 2 సార్లు ఒలింపిక్స్లో పోటీ పడ్డాడు. టోక్యోలో ఈకనోయింగ్ క్రీడాకారుడు స్వర్ణం గెలవటం విశేషం. కానీ ఈసారి ఒలింపిక్స్లో పోటీ పడే అవకాశం దక్కలేదు. దీంతో అతను అమెరికాకు వలస వెళ్ళాడు. అక్కడి నుంచి ఐఓసీని సంప్రదించి శరణార్థి అథ్లెట్ల అవకాశం దక్కించుకున్నాడు. క్యూబా క్రీడాకారులెవ్వరూ ఇప్పటిదాకా శరణార్థి అథ్లెట్లుగా బరిలోకి దిగటం లేదు. దీనిపై ఆ దేశం అభ్యంతర పెట్టినా ఐఓసీ పట్టించుకోలేదు.